హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఆసియా కప్ భారత జట్టు ఇదే టీంలోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ. ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించారు. టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి యుఏఈ వేదికగా ఈ టోర్నమెంట్ మొదలు కానుంది. జట్టు ఎంపికలో కీలకాంశాలు సెలెక్టర్లు ఊహించినట్లుగానే పెద్దగా మార్పులు లేకుండా యువ ఆటగాళ్లనే కొనసాగించారు. అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శుభ్మన్ గిల్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. అతను సూర్యకుమార్ యాదవ్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. గాయం నుంచి కోలుకున్న జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్లకు ఈ టోర్నీలో చోటు దక్కలేదు. వికెట్ కీపర్గా సంజు శాంసన్కు బ్యాకప్గా జితేష్ శర్మ ఎంపికయ్యారు. పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యాతో పాటు శివం దూబే జట్టులో ఉన్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలను కొనసాగించారు. హర్షిత్ రాణా మూడో పేసర్గా జట్టులో చేరాడు. సిరాజ్కు విశ్రాంతినిచ్చారు. ఆసియా కప్ 2025 భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, శివం దూబే, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. భారత్ మ్యాచ్ షెడ్యూల్ సెప్టెంబర్ 10 భారత్ వర్సెస్ యుఏఈ, దుబాయ్. సెప్టెంబర్ 14 భారత్ వర్సెస్ పాకిస్తాన్, దుబాయ్. సెప్టెంబర్ 19 భారత్ వర్సెస్ ఒమన్, అబుదాబి. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ గ్రూపులో ఉంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 28న ఫైనల్తో ఈ టోర్నీ ముగుస్తుంది. మరి ఈ యువ జట్టు ఆసియా కప్ను గెలుచుకుంటుందా లేదా అనేది చూడాలి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆడేందుకు టీమిండియా నిరాకరించింది. తటస్థ వేదిక అయిన బ్రిటన్లో జట్టులో సీనియర్ ఆటగాళ్లంతా పాకిస్తాన్తో ఆడబోమని తేల్చేయడంతో ఈ మ్యాచ్ను రద్దు చేయక తప్పలేదు. ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ సెమీఫైనల్ చేరినా అక్కడ ఆ దేశంతో ఆడేందుకు భారత క్రికెటర్లు నిరాకరించారు. చివరికి పాకిస్తాన్ ఫైనల్కు చేరుకుని అక్కడ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత ఆసియా కప్లో సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సన్నాహాలు చేస్తోంది. ఈ మ్యాచ్ను కూడా భారత్ బహిష్కరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం ఇందుకు నిరాకరిస్తోంది. ఈ టోర్నీ ఆతిథ్య దేశమైన పాకిస్తాన్తో తటస్థ వేదికైన దుబాయ్లో ఆడేందుకు సిద్ధమవుతున్న టీంకు మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ షాకింగ్ వార్త చెప్పాడు. ఆసియా కప్లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత్ గ్రూప్ ఏలో పోటీ పడుతోంది. ఇదే గ్రూప్లో ఆతిథ్య యుఏఈ, ఒమన్, పాకిస్తాన్ కూడా ఉన్నాయి. దీంతో భారత్-పాక్ మ్యాచ్ను సెప్టెంబర్ 14న షెడ్యూల్ చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్కు దూరంగా ఉండాలని టీమిండియాపై ఒత్తిడి పెరుగుతోంది.